పెట్టిన షార్ట్కి కంటిన్యూషన్ ఒకవేళ చూడకపోతే చూసేయండి, దీని కింద ట్యాగ్ చేస్తాను. ఇంకా ఫ్రైడే అంటే తెలిసిందేగా, స్టవ్ క్లీనింగ్, కిచెన్ క్లీనింగ్, ఇల్లు క్లీనింగ్, బయట క్లీనింగ్ ఇవన్నీ చేయాలంటే చుక్క నీళ్ళు కూడా లేవు ట్యాంక్లో. ఇంకా 5 నిమిషాలకు ఒకసారి వేస్తున్నారు, బంద్ చేస్తున్నారు. ఏంట్రా ఇది అంటే కరెంట్ కరెక్టే ఉంది కానీ వాళ్ళు వేయట్లేదు. ఏమనుకుంటారో ఏమో, మళ్ళీ పూజ చేసేటప్పుడు వేయాలి కదా, ఇప్పుడు బంద్ చేద్దాం అనుకుంటారో ఎట్లానో తెలియదు కానీ మోటార్ వేస్తారు, బంద్ చేస్తారు, ఆ ట్యాంక్ నిండదు, పాడలేదు. ఇంకా 11 o'clockకి లంచ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నీళ్ళు అయిపోయాయి. సరే వేస్తారు కదా అని చూస్తే అస్సలు వేయట్లేదు. నేను లేచింది 5:30కి. 5:30కి లేచి 8:30 వరకు ఇటు లంచ్ బాక్స్ ప్రిపేర్ అవ్వడం అయిపోతుంది, ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఏదైనా చేయడం కూడా అయిపోతుంది. ఎప్పుడైతుంది అంటే వాటర్ కరెక్ట్గా ఉంటే అయిపోతాయి కదా, వాటర్ లేవు. సరే 11 o'clockకి వెహికల్ వస్తుంది కదా, అప్పుడు లంచ్ బాక్స్ ఇచ్చేద్దాం, ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ దోశలు చేసి ఇద్దాం అన్నట్టు ఇంకా దోశలకైతే ప్రిపేర్ చేసేసాను. సో పాలు ఇంకా కొన్ని పల్లీలు తీసుకురండి రా అని షాప్కి పంపిస్తే పాలు పల్లీలతో పాటు ఇంకా చిప్స్ ప్యాకెట్ తెచ్చుకుంటారు. అవి తినద్దురా, తెచ్చుకోవద్దు, ఇంకొకసారి తెచ్చుకుంటే బాగుండదు అని వార్నింగ్ ఇస్తాను. షాప్కి వెళ్ళేటప్పుడు కూడా చెప్తాను, నేను చెప్పిన వస్తువుల కన్నా ఒక్క వస్తువు ఎక్స్ట్రా వచ్చినా మీరు ఇంట్లోకి రారు అని చెప్తాను. అయినా సరే తెచ్చుకుంటారు. ఇంత భయం లేదు మా పిల్లలకి. ఏం చేద్దాం మరి. ఇంకా ఇక్కడైతే పాలు తీసుకొస్తే వేడి చేద్దామని పాలు అయితే పెట్టేసి ఒక సైడ్ దోశలు వేసి ఇచ్చేసాను. ఇంకా నేను స్నానం చేసేసాను, పిల్లలిద్దరికి స్నానం చేపించి వాళ్ళని కూడా రెడీ చేసేసాను. వాళ్ళకి దోశలు ఇచ్చి ఇంకా చట్నీ కూడా చేసి పెట్టేశాను అనమాట. చట్నీ వేసి ఇచ్చాను. ఇంకా వాళ్ళు తిన్న ప్లేట్లోనే ఇంకా లాస్ట్కి నేను కూడా తినేసాను అనుకోండి. అండ్ ఇవాళ ఎందుకు నాకు చాలా హెడేక్గా ఉంది. నైట్ పెద్దోడు ఎన్నిటికి లేచాడు టైం చూడలేదు కానీ హెడేక్ మమ్మీ అని బాగా ఏడ్చేశాడు. ఆయిల్ పెట్టి ఒత్తగా ఇంకా పండుకున్నాడు. ఇంకా ఆ హెడేక్ నాకు వచ్చేసింది. మార్నింగ్ అస్సలు పని చేయబుద్ధి కాలేదు. ఇంకేం చేస్తాం, మళ్ళీ ఫ్రైడే కదా అని చచ్చినట్టు పని చేసుకున్నాను అనమాట. ఇంకా వాటర్ వేయమంటే ఇంత చేస్తారు. అమ్మ దేవుడా, ఇలాంటి ఓనర్లు ఎక్కడ ఉండదు, ఎవరికి తలగదు రా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. నేనైతే స్కూల్ బస్ ఎక్కిద్దామని తీసుకెళ్తున్నాను. అండ్ మీరు మన షార్ట్స్ చూస్తున్నారు కానీ ఒక్క లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మరి ఉంటాను. సీ యూ ఆల్ సూన్.